ఏమండోయ్, వెల్కమ్ టు గోదారమ్మాయి. ఏంటి భాగ్య కిచెన్లోకి వెళ్ళింది అనుకుంటున్నారా? అదేం లేదండి, నేను ఎప్పుడు చేసే బెల్లం చాయ్ స్టైల్ చూపిద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ. ఏంటి బెల్లం చాయ్కి ఎంత పడాయా అనుకోద్దు మళ్ళా, ఎందుకంటే బెల్లం చాయ్ దొరకడం చాలా కష్టమని నాకు ఈ మధ్యనే అర్థమైందండి. ఇదిగో నేను చేసే బెల్లం చాయ్ స్టైల్ ఒక్కసారి చూసేయండి. ఇలాగా నీళ్ళు బెల్లం బాగా మరిగిపోవాలండి. అలా మరిగిపోయినాక 2-3 స్పూన్లు టీ పౌడర్ వేసుకోవాలి. డికాషన్ అయితే చాలా బాగా మరగబెట్టాలి, ఎందుకంటే చాయ్ బాగుండాలంటే ముందు డికాషన్ చాలా బాగా మరగాలి మరి. అందుకని డికాషన్ మరగనివ్వండి బాగా. ఈ టైంలో కావాలంటే మీకు కొంచెం అల్లం ముక్క వేసుకోవచ్చు. నాకైతే నచ్చదండి, ఎందుకంటే కొంచెం అల్లం ముక్క వేసినా కూడా ఎక్కడ బెల్లం టేస్ట్ మారిపోద్దా అని భయం నాకు. అందుకని అస్సలు అల్లం తగలనివ్వండి నేను. ఇదిగో ఈ స్టేజ్లో పాలేసేసాక వెంటనే అది 2 పొంగులు పైకి రావాలండి. ఇలా పొంగొచ్చిన పాలు వెంటనే స్టవ్ ఆపేసి ఇదిగో ఇలా కప్స్లో సర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు బాల్కనీలో సిట్టింగ్కి అరేంజ్ చేసేసుకోవాలండి, ఎందుకంటే తాగేటప్పుడు వహ తాజ్ అంటూ తాగాలి కదా. ఇదేనండి నేను ఎప్పుడు చేసే బెల్లం చాయ్ స్టైలు. సెట్ ఉంటుంది అంతే.